మీరు కూడా నిలబడండి, ఇక్కడ నిలబడండి. రండి, పిల్లలు లేదు కదా మీరు ఇద్దరు కదంతా. అందరికీ నమస్కారం అండి. ఇది రైతన్న మీకోసం కార్యక్రమం అండి. ఈ రోజు ఎర్రమల్ల చక్రధర్రావు గారికి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మరియు మన రాష్ట్ర ట్రైగర్ చైర్మన్ గారును మరియు మన కుటుంబ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారండి. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే సోమవారం నుంచి మనకు 5 రోజుల పాటు మన గ్రామంలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇలా మొత్తం 6 సిబ్బంది ప్రతి రైతు ఇంటికి వచ్చి మీరు సాగు చేస్తున్న వ్యవసాయాల గురించి ఒక 5 పాయింట్లలో మేము మీకు పూర్తిగా వివరించడం జరుగుతుందండి. ఫస్ట్ ఏంటంటే నీటి భద్రత గురించి ఏంటంటే మీకున్న సాగు భూమి నీటి లభ్యత అనుకూలంగా ఉందా లేదా, లభ్యత లేకపోతే మనం ఏం చేయాలనేది రైతు వారీగానే మనం డేటా తీసుకుని దాంతో కూడా ఆన్లైన్లో చేయడం జరుగుతుందండి. రెండోది ఏంటంటే డిమాండ్ ఆధారిత పంటలు, అంటే మనం ఎక్కువగా వరి, మొక్కజొన్న, అపరాలు అనేది మన గ్రామంలో సాగు చేస్తూ ఉన్నాము. ఈ వరి, మొక్కజొన్న, అపరాలతో పాటు మనం ఇతర ఏ రకమైన పంటలు పండించుకోవాలి, వచ్చి సీజన్కి మనకి ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది మా శాఖ నుంచి రైతులకు తెలియజేయడం, మన నేలలో దేనికి అవసరం, మన సాయిల్ టెస్టింగ్ చేసి ఏ పంటలు పండిస్తే బాగుంటుంది అనేది వచ్చే సంవత్సరానికి మనం ఈ ఖరీఫ్కి వచ్చే సంవత్సరం ఖరీఫ్కి ఇప్పుడే మనం ప్లాన్ చేసుకుని రైతులతో చర్చించుకోవడం అయితే జరుగుతుందండి. తర్వాత అగ్రిటెక్ అంటే ఏంటంటే నూతన సాంకేతిక విధానం అని చెప్పేసి మనం 90%, 80% రాయితీతో డ్రోన్ టెక్నాలజీ మరియు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇవన్నీ కూడా రైతులను ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేయడము, ప్లస్ వ్యవసాయంలో కూలీల ఖర్చు తగ్గించి సాగు విధానంలో మనం యాంత్రీకరణ యాడ్ చేసే విధంగా మనం రైతులకు తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా యాంత్రీకరణకు సంబంధించి మీకు ఏ రకంగా అవసరమో ఏంటి అనేది కూడా మీ యొక్క వివరాలన్నీ కూడా మేము ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే మనం ఇప్పుడు సపోజ్ వరి పండిస్తున్నాం లేదా మొక్కజొన్న పండిస్తున్నాం, అపరాలు పండిస్తున్నాం, పండించినట్టు అమ్మేస్తున్నాం. అలా కాకుండా ఒక చిన్న మినీ మిల్ కానీ లేదంటే కనుక మొక్కజొన్న ఆడేసి మన కోళ్ళకి వాటికి మేతల నిమిత్తం కానీ, అపరాలు ఉన్నాయంటే కనుక మినపగుడ్డు, అబలాస్ మినపగుళ్ళు అని చెప్పేసి ఇలా యూనిట్లు ఉంటాయి కదండి. దానికి సంబంధించి మనం రాయితీ మీద ఈ పరికరాలు ఇచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే రైతులను ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఒక వ్యాపారవేత్తకు ఉద్దేశించాలని చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది 4 తీసుకున్నాం అండి. 5వది ఏంటంటే ప్రభుత్వం నుంచి మన రైతులకు ఏం చేస్తున్నారు అనేది, ప్రభుత్వం నుంచి మీకు రైతులకు ఏ విధంగా మద్దతు ఉందని చూసుకుంటే కనుక రైతు పెట్టుబడి సాయం కింద మనం ఏదైతే వ్యవసాయం చేస్తామో దానికి పెట్టుబడి నిమిత్తం ప్రభుత్వం నుంచి సాయం కింద అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద ఎకరానికి ఏటా ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 2 విడతలు మనం PM కిసాన్, అన్నదాత సుఖీభవ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం కానీ, అదేవిధంగా మన సబ్సిడీలోకి ఇన్సూరెన్స్లోకి తీసుకురావడం, అదేవిధంగా మామిడి పంట వచ్చిన తర్వాత ఈ వాతావరణ పరిస్థితిని బట్టి దాన్ని ఇన్సూరెన్స్ తీసుకురావడం, అదేవిధంగా రైతు గ్రూపులు అని చెప్పేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మన గ్రామంలో ఉన్న సమూహాన్ని అంతా గ్రూపులు ఏర్పాటు చేసి దాంట్లో మన డైరెక్టర్లు ఎంచుకుని ఈ మనకి కావాల్సిన వ్యవసాయానికి కావాల్సిన పద్ధతి అన్నీ కూడా మన రైతుల సబ్సిడీ విధంగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా పాడి రైతులకు అండని చెప్పేసి మీరు కోళ్ళ పెంపకానికి కానీ, గేదెలు కానీ, ఇతరత్ర ఏదైతే మన పాడికి పెంపకం కానీ వీటన్నిటికీ కూడా తగిన ప్రణాళిక మీ తరపు నుంచి డేటా తీసుకుని ఇవన్నీ మన సర్వే చేయడం జరుగుతుంది. సురేష్ పోలవరం అని సురేష్ ఎయిర్పోర్ట్ కూడా చేయించండి.